అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో కొన్ని స్థిర నిర్ణయాలు తీసుకోవడానికి, నూతన అవకాశాలకి, నూతన ప్రదేశాలలో మీ యొక్క విలువ, గుర్తింపు, గౌరవం పెరగడానికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం దీన్ని భావన చేయొచ్చు. వృత్తిపరంగా ముక్కుసూటిగా వ్యవహరించడం, ఆశించిన విషయాలలో మీరు ఆశించిన విధంగా చక్కటి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, ఆ విషయంలో మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరుచుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు, మీ మాటకి విలువ పెరగడం, అదేవిధంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా చురుకుగా అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడం, మీరు ఆశించిన విధంగా వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు వృత్తి చేసే ప్రదేశాల్లో మీకు ఎదురవ్వడం, ఆగిన పనులు అనుకూలంగా మారడం, నూతన అవకాశాలు రావడం, దాని పరంగా మీకు మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, వాటి సంబంధ రీత్యా అయ్యే ఖర్చులకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రదేశాలు కావచ్చు, లేకపోతే ఏదైనా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యే ప్రదేశాలు, ఏదైనా విశ్రాంతి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా కుటుంబ సభ్యులతో మీరు ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది ఉంది. వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా ఆకస్మికమైన అవకాశాలు, ఆకస్మికమైన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని చక్కటి ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా పెద్దలతో కావచ్చు, కుటుంబ పెద్దలతో కావచ్చు, లేకపోతే భాతృవర్గంతో కావచ్చు, ఎవరితో కూడా నిర్ణయాలు మీరు పంచుకునేటప్పుడు కానీ, మీ అభిప్రాయాలు వ్యక్తీకరించేటప్పుడు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇతరులు చెప్పేదాన్ని ఒక విధానంలో విని తర్వాత మీరు స్పందిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద అధిక శాతం, వారసత్వపు ఆస్తులకు సంబంధించి ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, ఆకస్మికమైన ఖర్చుల విషయంలోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా విద్యాపరమైన విషయాల్లో, రీసెర్చ్కి సంబంధించిన విషయాల్లో ప్రయత్నం చేసేవారికి, నూతన విద్యలు నేర్చుకునే వారికి, ఆకస్మిక ధనలాభానికి సంబంధించిన విషయాలకి అనుకూలమైన సమయంగానే దీన్ని భావించవచ్చు. కానీ ముఖ్యమైన విషయాలలో ఘర్షణలకి తావివ్వకుండా అధిక ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైన ఘర్షణలు వల్ల మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంటుంది కనుక ప్రశాంతతని పెంపొందించుకుంటూ, ఆర్థిక విషయాల్ని ఉపయుక్తంగా మార్చుకుంటూ, అందిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ మానసిక ప్రశాంతతతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ భావన చేయాలి. ముఖ్యమైన పనుల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తదుపరి మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ మీరు జ్ఞప్తి చేసుకోవాలి.